హలో గ్యాస్ మీ చందు. ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు చందు క్రేజీ ఎక్స్పెరిమెంట్. ఇవాళ మనం ఈ తోట మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఎక్కడెక్కడ మామిడి పనులు ఉన్నాయి, ఏం కథ, అసలు బాగుంటాయా లేవా అనేది అయితే మనం అయితే చూపిస్తున్నాం. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ నొక్కండి. గెట్ స్టార్ట్ నో. చూడండి ఫ్రెండ్స్, పండ్లు అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. మరి చూడండి ఒకసారి తోటలు అయితే ఇంకా మీకు మంచి మంచి చూపెడతా. చూడండి పండ్లు అయితే సూపర్గా ఉన్నాయి. చెట్లు కూడా చూడండి అన్నీ ఒకటే చేద్దాం. మంచిగా కవర్లు వేసుకుంటా. కవర్లు పండేనా అది? అది కూడా సూపర్ పండు. సూపర్ చెట్టుకైతే అయింది. ఇంకా నెల అయితే సూపర్ అయితే ఇవి మాత్రం మీకోసం ఈ తోట మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. చూడండి మంచి మంచి ఏడున్నాయో, ఎట్లా అనిపిస్తుందో చూడండి. ఇక్కడ చూడు, ఒక అన్న తోటలో పనిచేస్తే ఆయన మొత్తం పనులు అన్నీ తింటున్నాడు. బాగుంటాయి అన్న ఇవి, చాలా బాగుంటాయి. కోత మామిడి పండ్లు ఏం ఊరివి మరి ఊరివి పుల్ల పుల్ల ఉంటాయి, మంచి టేస్ట్ ఉంటాయి. కానీ కెమికల్ ఏం కలపరు కదా, ప్యూర్. ఇప్పుడు అడుగునేదో వేస్తారంట చెట్లు బాగా పెరగడానికి. అది అదే మన అడుగున వేపాకు వేప గింజలు అదే ఎరువు దొరుకుతుంది. ఐదు తెచ్చేస్తాం. మేకల ఎరువు వేస్తారు. మేకల ఎరువుతో మంచిగా సత్వ చెట్లు కూడా మంచిగా పెరుగుతాయి. ఏం పురుగు కూడా తాకదు. ప్యూర్ ఇది ఆర్గానికేనా? ప్యూర్ అంతే, లేకపోతే కెమికల్ లాగా ఏమైనా కలిపి మందులు కూడా కొట్టాం. మందులు అప్పుడు పూత పూసినప్పుడు ఒకసారి మందు కొడతాం. చేస్తాం. ఏం మంది అది? అది ఆర్గానిక్. అది ఆర్గానిక్. అది సూపర్ ఉన్నాయి. అన్నీ కూడా న్యాచురల్ పండ్లు ఇవి. మనం మందుల పండ్లు కావు. చెట్టుకైన పండ్లు రాలితే కిందికి రాలితే గాలికి రాలిపోతే ఏరుకొని వచ్చినాం. ఇట్లాంటి పండ్లు తినాలి. మనం రోడ్ల మీద కొనుక్కొని అవి ఏదో మందులతోని చేసిన పండ్లను మనం తినొద్దు. కాయలు తీసుకుపోయి మందులతో తయారైతే ఆ పండ్లు అవి తినొద్దు. దయచేసి చెట్టు మీద పండు అయిన తర్వాత అది తెంపుకొని తిన్నదే మనకు శ్రేష్టమైనటువంటి పండు అనమాట. కానీ ఇవైతే సూపర్ ఉన్నాయి. చూస్తుంటే మస్తు అనిపిస్తాయి. ఒక టేస్ట్ చేద్దామా చూద్దాం. కాయనే ఇది చూద్దాం. కలర్ ఉన్నాయి. చిన్ని తినోసారి టేస్ట్ చేద్దాం. ఇవి సూపర్గా ఉంది. బాగుంది. న్యాచురల్గా సూపర్ ఉంది. తింటుంటే మాత్రం మస్తు టేస్ట్ ఉంది. అసలు ఇదేందో నాకా తెలియదు. అన్ని డిఫరెంట్గా ఉంటుంది. ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇది ఏ రకమో నాకా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తింటుంటే మాత్రం కొబ్బరిలాగా సూపర్ ఉంది. ఇది మాత్రం దీని టేస్ట్ వేరే లెవెల్.